మాస్టర్ స్ట్రోక్ అంటే ఎట్లుంటుందో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి చూపించారు. ఒకప్పుడు తనని అరెస్ట్ చేయడానికి కాంగ్రెస్తో చేతులు కలిపి చంద్రబాబు నాయుడు తనని జైల్లో పెట్టించాడు 16 నెలలు. తన మీదన ఒక 20 కేసులు పెట్టించాడు. కాంగ్రెస్తో కుమ్మక్కయ్య అన్నటువంటి కసితో రగిలినటువంటి జగన్మోహన్ రెడ్డి తనని ఎట్లా అయినా అరెస్ట్ చేసి తీరాలన్నటువంటి ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టి చంద్రబాబుని 50 రోజుల పాటు 50 రోజులు పైగా జైల్లో పెడితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని సమాధి చేసే విషయంలో మాస్టర్ స్ట్రోకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నది. ఒకటి లడ్డూ వివాదం, లడ్డూలో ఇలాగా జంతు వ్యర్థాలు కలిపారన్నటువంటి పాయింట్, అలాగే ఆ నేపథ్యంలో ఆలయంలో సంప్రోక్షణ చర్యలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో సంప్రోక్షణ చర్యలు, అట్లాగే టోటల్గా రాష్ట్రంలో ఆలయాలన్నింటినీ ఇప్పుడు ప్రతి గుడిలో కూడా లడ్డూనో లేకపోతే ఇంకొక ప్రసాదమో వీటిట్లలో కలిపేటటువంటిది ఇదన్నీ కూడా ఆ గుళ్ళ నిర్ణయం మేరకే నడుస్తుంది. కానీ ఈ అన్నిట్లలో కూడా కుట్ర కోణంతో జగన్మోహన్ రెడ్డి చేశాడు, తన వేరే మతస్థుడు కాబట్టి చేశాడు, అన్యమతస్థుడు కాబట్టి చేశాడు అనేటటువంటి ఒక కీలకమైనటువంటి వాదాన్ని జనంలోకి తీసుకువెళ్ళడంలో, అట్లాగే ప్రతి హిందువు ప్రపంచంలోని హిందువు జీవితకాలం జగన్ని ద్వేషించేటటువంటి విధంగా తద్వారా జీవితంలో జగన్ అనేటువంటి వాడికి ఓటు వేయకుండా చేసేటటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు రాజకీయంగా, అలాగే ఇటు ఈ ఆధ్యాత్మిక పరంగా చేస్తున్నటువంటి అటాక్ అన్నది జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి ఇక సమాధి కట్టినట్టేనా? ఇది భవిష్యత్ తేల్చాల్సి ఉంది.